హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. నిన్నటి నుంచి వర్షం అనమాట. పిల్లలకి 2 days హాలిడేస్ కూడా ఇచ్చారు స్కూల్కి. ఈ డే అంతా వ్లాగ్గా చూపించబోతున్నాను. వాతావరణం చాలా చల్లగా ఉందండి. తను మా మరదలన్నమాట, తను లాస్య. మార్నింగ్ వంట స్టార్ట్ చేశాను. రైస్ పప్పు చేస్తున్నాను అనమాట. 2 days నేను చేయలేదన్నమాట. రైస్ పప్పుచారు చేసుకుంటున్నాం. ఉదయాన్నే వేడివేడిగా పప్పుచారు తినాలనిపించింది. తాలింపులోకి ఆయిల్ వేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసానండి. తాలింపులో సాల్ట్ వేసాను, రసం అన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. పక్కన ఉంచుకున్న పప్పుని ఇందులో యాడ్ చేశాను. తాలింపులో సరిపడా వాటర్ వేసుకున్నాను అనమాట. పప్పు చారు రెడీ. వాళ్ళిద్దరు మా తమ్ముడు, మా మరదలు అనమాట. తను ప్రెగ్నెంట్, ప్రజెంట్ 7th month అనమాట. సో ఇక్కడే నాతో పాటే ఉంటున్నారు. నేను ఉండే ఇంటి రెంట్ 3000. వాళ్ళకి అది రావట్లేదు. రండి. మా బాబు అమ్మ దగ్గర ఉంటాడు. అమ్మ వాళ్ళు కూడా ఇదే విలేజ్లో ఉంటారనమాట. కొంచెం ఇల్లు పక్కన అనమాట. అమ్మ వర్షానికి రాలేక కొంచెం చెవులకు అదంతా కట్టుకొని వచ్చింది, చలిగా ఉందని చెప్పేసి. ఆవిడ బాబు అనమాట. పాప ఇక్కడే ఉంటుంది. బాబు మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. రెంటింట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ రెంటెడ్ అనమాట. చుట్టాలు వచ్చినా ఒప్పుకోరు. మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారని చెప్పి 2 ఫ్యామిలీలు ఉండకూడదు. 2 ఫ్యామిలీలు ఉంటే వాటర్ ఎక్కువైపోతాయి అని చెప్తున్నారు. అన్నీ రిస్ట్రిక్షన్స్, రూల్స్ అనమాట రెంటెడ్ హౌస్లో. అందుకే అనిపించింది చిన్న రేకుల షెడ్ అయినా ఓన్ హౌస్ ఉండాలి. వర్షానికి కోతులన్నీ బయటకు వచ్చాయి. గేట్ వేయడం మర్చిపోతే అవన్నీ ఇంట్లో ఉంటాయి అన్నమాట. పిల్లకాయలు ఇద్దరు మోటు పత్తులు ఛానల్ అదే ప్రోగ్రామ్ చూస్తున్నారు. వీళ్ళకి సైక్లోన్ వల్ల హాలిడే. పాప పేరు లాస్య, బాబు పేరు అభిరామ్. బాబు అరగంటకు ఒకసారి షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు. వర్షం అన్నా కూడా ఆగకుండా మా తమ్ముడు తీసుకొని వెళ్తున్నాడు షాప్కి. బింగో ప్యాకెట్లో స్ప్రైట్ తెచ్చుకున్నాడు. ఇంత చలిలో స్ప్రైట్ తాగాలంట వాడు. కాసేపు వాడు ఇవ్వట్లేదంట. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మా మరదలు రవ్వ కేసరి చేసుకున్నామని అడిగింది. ప్రెగ్నెంట్ కదా తినాలని చెప్పి చేస్తున్నాను. రవ్వ కేసరి రెడీ అయింది. కొంచెం లూజ్గా ఉంది. 5 minutes అయితే కొంచెం గట్టి పడుతుంది. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను యూట్యూబ్లో చూసి. వాడు స్కూల్ లేకపోతే అల్లాడిస్తాడు. నేనైతే వర్షం చూస్తూ అలాగే నించుండిపోయాను. మాకు చాలా తక్కువ అన్నమాట వర్షం రావడం.
ప్రతి వంటకి మా అభిరామ్ అడ్డొస్తాడు, నేను చేస్తానని చెప్పి. అలాగే బొరుగులు కూడా ఇంటి నిండా చల్లేసాడనమాట. ఈవినింగ్ స్నాక్ బొరుగుల తాలింపు రెడీ అయిందండి. ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. వర్షం పెరుగుతుందే కానీ తగ్గట్లేదన్నమాట. వర్షం ఎక్కువైంది ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మిస్టేక్స్ ఉంటాయి, ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నాను కదా. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎడిటింగ్ అంతగా రాదండి నాకు, కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోకండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సైక్లోన్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, బాయ్.